బస్సులో దిగిన ఆటో అని అడిగితే 50 రూపాయలు అన్నోలే ఎవరన్నా ఇట్లా ఉంటే ఎక్కుతానని ఆ అరటి పండ్ల కాడికి పోతున్నా. ఆయన ఏమన్నాడు కదా, నేను నేరెళ్ళ పింఛన్ ఇచ్చేస్తాను, నువ్వు పింఛన్కి రాలేదమ్మా, ఇయ్యడికి లాస్ట్ నేను ఇత్త పట్టుగాడా అని అక్కడికి వెళ్ళి ఆ బామ్మన్ల వాడకు తీసుకొచ్చాడు. బామ్మన్ల వాడకు తీసుకొచ్చి ఇగో నేను కాగితాలు కావాలి, కాగితాలు తీసుకురాపో, నేను ఫోటోలు తీసుకొని పింఛన్ ఇస్తాను. సరే అని మరి కాగితాలు నువ్వు దేపమ్మని నేను నేను ఫోను కాదు ఒక కాలం పుస్తలు లేదు మరిచి వచ్చిందట. ఈ పుస్తలు ఇవ్వమ్మ అన్న వాళ్ళే నేను పుస్తలు గీసి నేనే ఇచ్చిన వాళ్ళే నేను ఇచ్చి అటుపోయినా ఆయన ఇటు నేను పోయి కాగితాలకు ఇంకా వరకు ఆ కాగితాలు లేవు, బంద్ చేసిండ్రు అన్ని. ఆ కాగితాలు వాడు పట్టుకొని వస్తారడ వరకు లేదు. అయ్యో మరి నా పుస్తలు ఇచ్చినాను నేను వెనుక మరి దబ్బుడికి వచ్చి చూసాను లేదు. ఏ ఊరు తెలియదు, నాది నేరెళ్ళ కార్యదర్శిని అని చెప్పిండ్రు. తీసినా ఇచ్చిన కానీ ఇట్లా మోసం అవుతుందని ఓనికెరక నేను ఎన్నడూ నాకు ఏది తెలియలేదు. దొంగతనానికి వచ్చిన నేను పోయేదాన్ని నన్ను బస్సులో దిగిన ఆటో అని అడిగితే 50 రూపాయలు అన్నోలే ఎవరన్నా ఇట్లా ఉంటే ఎక్కుతానని ఆ అరటి పండ్ల కాడికి పోతున్నా. ఆయన ఏమన్నాడు కదా, నేను నేరెళ్ళ పింఛన్ ఇచ్చేస్తాను, నువ్వు పింఛన్కి రాలేదమ్మా, ఇయ్యడికి లాస్ట్ నేను ఇత్త పట్టుగాడా అని అక్కడికి వెళ్ళి ఆ బామ్మన్ల వాడకు తీసుకొచ్చాడు. బామ్మన్ల వాడకు తీసుకొచ్చి ఇగో నేను కాగితాలు కావాలి, కాగితాలు తీసుకురాపో, నేను ఫోటోలు తీసుకొని పింఛన్ ఇస్తాను. సరే అని మరి కాగితాలు నువ్వు దేపమ్మని నేను ఫోను కాదు ఒక కాలం పుస్తలు లేదు మరిచి వచ్చిందట. ఈ పుస్తలు ఇవ్వమ్మ అన్న వాళ్ళే నేను పుస్తలు గీసి నేనే ఇచ్చిన వాళ్ళే నేను ఇచ్చి అటుపోయి